హైదరాబాద్లోని బాలాపూర్లో దారుణం చోటు చేసుకుంది. బీహార్కు సంబంధించిన ఒక యువతిని 21 ఏళ్ల రెహనా అనేటువంటి ఒక యువతిని అత్యంత దారుణంగా మొహమ్మద్ సలాం అనేటువంటి ఒక యువకుడు దారుణంగా హత్య చేశారు. అయితే వీళ్ళు గత ఏడాది నుంచి కోలివింగ్లో ఉన్నారు, ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి వాళ్ళిద్దరి మధ్యలో వాగ్వాదం చోటు చేసుకున్న తర్వాత తీవ్ర ఆగ్రహానికి గురైన మొహమ్మద్ సలాం రెహనాను దారుణంగా హత్య చేశారు. అయితే పెళ్లి చేసుకోవాలంటూ రెహనా ప్రెగ్నెంట్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటూ కూడా రెహనా మొహమ్మద్ సలాంపై ఒత్తిడి తీసుకురావడంతో ఆ విధంగా వాళ్ళ మధ్యలో తీవ్ర వాగ్వాదం కొనసాగిన తర్వాత హత్య చేసిండు మొహమ్మద్ సలాం. వీళ్ళిద్దరు కూడా గతంలో ఓ ఫంక్షన్ హాల్లో వీళ్ళిద్దరు కూడా వర్కర్స్గా పనిచేస్తున్నారు. ఇటు రెహనా కావచ్చు, అటు మొహమ్మద్ సలాం కావచ్చు, వీళ్ళిద్దరూ ఫంక్షన్ హాల్లో పనిచేస్తున్నారు. అందులో భాగంగానే పరిచయం అయింది. ఆ తర్వాత వాళ్ళు ఆ విధంగా సహజీవనం చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఆ తర్వాత రెహనాకు ప్రెగ్నెంట్ కావడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలంటూ కూడా రెహనా ఒత్తిడి చేయడంతో మొహమ్మద్ సలాం ఈ విధంగా ఆ వాగ్వాదం జరగటం రాత్రి. ఆ తర్వాత మొహమ్మద్ సలాం రెహనాని హత్య చేసి ఈ విధంగా గన్నీ బ్యాగులు వేసేసి ఒక బ్యాగులో వేసి తరలించే సమయంలో పోలీసులకు సమాచారం వెళ్ళింది. పోలీసులు కూడా వెంటనే అతన్ని పట్టుకున్నట్టుగా ప్రయత్నం చేయడంతో అతను తప్పించుకున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అతని కోసం గాలిస్తున్నారు మొహమ్మద్ సలాం కోసం. అయితే కేసు నమోదు చేసి రెహనా తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. రెహనా డెడ్ బాడీని ఉస్మానియా మార్చూరుకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఉస్మానియా మార్చూరులో పోస్ట్ మార్టం కొనసాగుతుంది. అయితే బీహార్కి సంబంధించిన రెహనా, బీహార్ సంబంధించిన వాళ్ళ బంధువులు కూడా ఇక్కడ పోస్ట్ మార్టం దగ్గరికి ఉస్మానియా మార్చూరు దగ్గరికి వస్తే ఆ డెడ్ బాడీని వాళ్ళకి అప్పగించేసి పోలీసులు కేసు నమోదు చేసేసి దర్యాప్తు చేపడుతున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.